ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ అయ్యారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు శివరాజ్ సింగ్ చౌహాన్ అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల సంక్షేమానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ సహకారంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు కేంద్ర వ్యవసాయం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అమరావతిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో దాదాపు గంట పాటు కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలోని వ్యవసాయ రంగం, మైనర్ ఇరిగేషన్ వంటి ముఖ్యమైన అంశాలపై ఇరువురు చర్చించారు. ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మోంతా తుఫాన్ వల్ల జరిగిన నష్టం వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రికి పూర్తిగా వివరించారు. ఈ సందర్భంగా మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ముఖ్యంగా పీఎంఆర్కేవీఐ పీడీఎంసీ స్కీమ్ కింద అదనపు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 695 కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. అంతేకాకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద గతంలో తోతాపూరి మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరల్లో కేంద్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాటా కింద రావాల్సిన 100 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆయన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం కేవలం మిఠాయి కాదని, అది హిందువుల ఉమ్మడి భావోద్వేగమని, వారి విశ్వాసానికి ప్రతీక అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి టీటీడీ నిరంతరం కృషి చేయాలని కోరారు. తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం కేవలం మిఠాయి కాదని, అది హిందువుల ఉమ్మడి భావోద్వేగమని, వారి విశ్వాసానికి ప్రతీక అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందరి నమ్మకాన్ని, గాఢమైన భక్తికి ప్రతిబింబం కాబట్టే దాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ పంచుతామని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు వైఫల్యాలు, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశాయని, భక్తుల హృదయాలను కలిచివేశాయని ఆరోపించారు. నాటి చర్యలు టీటీడీకి ఒక గుణపాఠంగా మిగిలిపోతాయని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి టీటీడీ నిరంతరం కృషి చేయాలని కోరారు. టీటీడీ బోర్డు ఆలయ అధికారులు, ఈవో, జేఈఓ నుంచి ఉద్యోగులు, కాంట్రాక్టర్ల వరకు వారి పాత్ర కేవలం పదవికి, హోదాకు పరిమితం కాదని, సనాతన ధర్మాన్ని పాటించి లక్షలాది మంది భక్తులకు సేవ చేయడానికి లభించిన పవిత్ర అవకాశమని వివరించారు. ఇకపై టీటీడీకి సంబంధించిన ఆర్థిక నివేదికలు, నాణ్యత నియంత్రణ, ఆడిట్ల నుంచి ఆస్తి విరాళాల నిర్వహణ వరకు కార్యకలాపాలన్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, అన్ని వివరాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని కోరారు. సనాతన ధర్మాన్ని అత్యంత పురాతనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతల్లో ఒకటిగా అభివర్ణించారు. అన్ని వర్గాల సమ్మతితో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 200 కోట్ల రూపాయలతో మైనార్టీల ప్రార్థనా మందిరాలు, షాదీఖానాల పునరుద్ధరణ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడంతో పాటు మైనార్టీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నామని అన్నారు. మైనార్టీ సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మైనార్టీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్ష ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశభక్తికి చిరునామా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, ఆయన దేశంలో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికారని గుర్తు చేశారు. దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారని,
1951లో మొదటిగా ఐఐటి స్థాపించారని, ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నామని అన్నారు. టీడీపీ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ వర్సిటీ పెట్టామని, రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకప్పుడు మైనార్టీ సోదరులు మక్కాకు వెళ్లేందుకు బెంగళూరు, ముంబై వెళ్లేవారని, హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా హజ్ హౌస్ కట్టి అక్కడి నుంచి విమానంలో మక్కా పంపామన్నారు. మైనార్టీ ఫినాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ ఏర్పాటు ఘనత టీడీపీదే అని పేర్కొన్నారు. ఆనాడు దురదృష్టితో హైదరాబాద్ అభివృద్ధికి తీసుకున్న చర్యలతో చాలా మంది ముస్లింలు లబ్ధి పొందారని సీఎం చంద్రబాబు అన్నారు. 2025-26 బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి 5,434 కోట్లు కేటాయించామని చెప్పారు. ఎన్నికల్లో హామీ మేరకు సూపర్ 6 అమలు చేశామని, మైనార్టీలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చామని, 175 మందిని డిఎస్సి ద్వారా ఉర్దూ ఉపాధ్యాయులుగా నియమించామని సీఎం తెలిపారు. అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు 2 కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒకటి మైనారిటీ సంక్షేమ కార్యక్రమం దినోత్సవం, రెండోది జాతీయ విద్యా దినోత్సవం. ఈ 2 చూస్తే ఒక చరిత్ర. ఈ 2 కూడా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్నాం. ఆయనకు ఘనమైన నివాళులర్పించాలి. ఈ దేశంలో ఒక మంచి దేశభక్తుడు ఎవరంటే దానికి చిరునామా మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈరోజు చాలా మంది ఉంటారు, కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి వ్యక్తుల్లో వీరొకరు. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ తర్వాత మీరు చూస్తే దేశంలో ఈరోజు ఒక నాలెడ్జ్ ఎకానమీ వచ్చిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. తొలి భారత విద్యాశాఖ మంత్రి, భారత రత్న. ఆయన చూపించిన చొరవ చూస్తే ఈ రోజు కాదు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకునే విధంగా 1951 మొదటి ఐఐటి స్థాపించిన వ్యక్తి మౌలానా గారు. ఈరోజు ఐఐటి అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే ఎవరైనా పిల్లలు చదువుకోవాలి అనుకుంటే ఎక్కడ చదువుకోవాలనే దానికి చిరునామా ఐఐటి. అది స్థాపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. రెండో విషయం మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. పిల్లలందరినీ బాగా చదివించాలని ఆలోచించాడు. అందుకే మొట్టమొదటిసారిగా యూజీసీ తీసుకొచ్చాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చి నేరుగా యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చి విద్యను ప్రోత్సహించిన వ్యక్తి ఒక మహా దేశభక్తులని నేను క్లియర్గా చెప్తున్నా. అలాంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. అందుకే నవంబర్ 11 ఆయన పుట్టిన రోజున 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే సమయంలో మన రాష్ట్రంలో మనందరం కలిసి ఈరోజు మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వారిని ఒకసారి స్ఫూర్తికి తెచ్చుకోవడం ఓసారి అనిపిస్తుంది. నాకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి నేను కూడా సహకరించాను, దోహదం చేశాను. అది చూసినప్పుడు ఎంతో మంది వస్తారు, కానీ అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకరు గత పార్టీలు ఉన్నాయి, ఏమైనా చేశాయా? ఎవడన్నా చేసినాడా? మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు వచ్చినారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఎవరు ఏర్పాటు చేశారు? మనకి ఏముందా? రెక్కాడితే కానీ డొక్కాదు. ఏం చేసుకుని బతుకుతున్నాం మనం? పూలు, మామిడి పండ్లు, ఏదో మెకానిక్ పనులు, ఆచి పనులు చేసుకుంటున్నాం. వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయాలా? ఆర్థిక పరిపుష్టి పెంచితేనే వాళ్ళు బాగుపడతారు. కాబట్టి వారు లోన్లు ఇచ్చి వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి పెంచాలని ఆలోచన ఆ రోజు ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. మనకు ఎవరికైనా వచ్చిందా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అదేవిధంగా బాగా నాపుకుందా. షాదీ ముబారక్ కూడా ముఖ్యమంత్రి గారు నన్ను పిలిపించి ఆ జాయిద్ అలీ ఖాన్ గారు రిపోర్ట్ ఇచ్చినాడు, ఫరూక్ నువ్వు రా అన్నారు. నేను పోయాను.
ఆ రిపోర్ట్లో ఏముంది? దాదాపుగా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాటిన ముస్లిం ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడంలే, పెళ్లి చేసుకునే స్తోమత లేదు, పేదరికం. ఆ పేదరికానికి ఇట్లా ఏం చేయాలా? ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే వాళ్ళు పెళ్లిళ్ళు అవుతాయని చెప్తే ముఖ్యమంత్రి గారు అప్పుడు దాన్ని ప్రవేశపెడితే ఒక ముస్లింలకే కాకుండా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ ప్రవేశపెట్టారు. మహానుభావుడు ఆయన కాదా? ఎవరిని మనం అనుకోవాలా? ఎవరిని స్మరించుకోవాలా? ఈ లోన్లు ఇచ్చి చదువుకునే పిల్లలు కూడా 1985లో మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసాం. ఫస్ట్ మేమే మొదలుపెట్టాం. నిజామాబాద్, గుంటూరు, కర్నూలు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఈరోజు ఎన్ని అయినాయి? కంప్యూటర్ సెంటర్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆర్థికంగా వెళ్ళారు, టెక్నాలజీలో పైకి పోతా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు లేవు, వీళ్ళకి ముందుకు పోవాలా, వీళ్ళకి తీసుకురావాలా. కాబట్టి సాంకేతిక పరమైన విద్యను ప్రవేశపెట్టాలంటే ఈరోజు అమెరికా కానీ లండన్ కానీ మన పిల్లలు పోయినారంటే దాంతోపాటు న్యాక్ అనేది ఏర్పాటు చేశారు. న్యాక్ ద్వారా ఎన్ని లక్షల మంది పోయినారు మీరు ఒకసారి చూసుకోండి. హైదరాబాద్లో 1998లో వారే ప్రారంభోత్సవం చేశారు న్యాక్ను. ఈరోజు లక్షలాది మంది విదేశాలు ఉన్నారు, ఒకరు కాదు. నేను కువైట్ పోతే సార్ పంపితే కువైట్ కడప ఇది వైఎస్ఆర్ సీటు ఉన్నట్టున్నారు మన వాళ్ళంతా, మొత్తం మన వాళ్ళే ఉన్నారు. మరి ఎక్కడి నుంచి ఇక్కడ ఎందుకు పోయినారు? సాంకేతికపరమైన విద్యని ప్రవేశపెడితే అమ్మాయి చెప్పింది మీ వల్ల ఈరోజు చెప్పిందా లేదా? ఎంత ఇచ్చారా? మన పర్సెంటేజ్ ఎంత? 7.5% మన ముస్లిం సోదరులు ఈ రాష్ట్రంలో ఉంటే మనం ఎంతమంది? 16,000 మంది టీచర్లకు గాను 1,600 మంది 10%, 10.5% అంటే జనాభాను మించి టీచర్లు అయినారు మన పిల్లలు. అందులో 30% ఆడపిల్లలు అయినారు. అమ్మాయి ఎవరు చేసినారు ఈ కార్యక్రమం? 30% అయినారు. వాస్తవమా కాదా? చెప్పాలి మీరు. వాస్తవమే కదా. మరి ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఆడబిడ్డ చిన్న పిల్లలు వేసుకుని సార్ దగ్గరికి వచ్చారు. మన సార్ లోకేష్ బాబు గారు సార్ ఏర్పాటు చేస్తే ఏమంటే 8 ఏళ్ళ నుంచి మాకు డిఎస్సీ లేదన్న ఫరూక్ అన్న, ఏం చేయాలా? పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, అయినా కానీ పట్టుదల చదువుకొని మా భర్తల ప్రోత్సాహంతో మీ పిల్లలు తీసుకొచ్చినామంటే ఎంత సంతోషంగా ఉంటుంది. మోంతా తుఫాన్ నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసోమి బసు నేతృత్వంలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను సందర్శించింది. మోంతా తుఫాన్ కారణంగా 5,267 కోట్ల మేర తుఫాన్ నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ మధ్యంతర నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. తక్షణ సాయంగా 2,622 కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని సర్కార్ కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మోంతా తుఫాన్ కారణంగా ప్రభావితమయ్యాయని కూటమి ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 10 లక్షల మంది తుఫాన్ భారీ వర్షాలకు ప్రభావితమయ్యారని నివేదికలో వెల్లడించింది. 9,960 ఇళ్లు నీట మునిగాయని, 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారని సర్కార్ పేర్కొంది. తుఫాన్తో పాటు భారీ వర్షం కారణంగా 4,566 ఇళ్లు దెబ్బతిన్నాయని స్పష్టం చేసింది. దాదాపు 1.61 లక్షల హెక్టార్లో పంట దెబ్బతిందని, 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారని కేంద్రానికి నివేదించింది. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశుసంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించింది. 4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, 12,856 విద్యుత్ స్తంభాలు నేలకూలినట్టు స్పష్టం చేసింది. అలాగే 2,318 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయని నివేదికలో పేర్కొంది. మోంతా తుఫాన్ కారణంగా పంటలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు 6,384 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించింది. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు 22 జిల్లాల్లో 1.92 లక్షల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని వెల్లడించింది. 3.36 లక్షల కుటుంబాలకు 3,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయంగా అందించినట్టు కేంద్ర బృందానికి ప్రభుత్వం తెలియజేసింది. మెడికల్ కాలేజీల అంశంపై రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైఎస్ఆర్సీపీ ధర్నా పేరుతో హడావిడి చేస్తుందని ఏపీ సీడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లి ప్రజలను గాలికి వదిలేసిన వైఎస్ఆర్సీపీని ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చి
తిరస్కరించారని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయి అసెంబ్లీకి కూడా రాకుండా చరిత్రలో నిలిచిపోతున్నారని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి పార్టీకి ప్రజా ఉద్యమాలు చేసే అర్హత లేదని, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పీపీపీ మోడల్ అనేది పేద ప్రజలకు అనుకూలంగా ఉండే పాలసీ అని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజా ఉద్యమం అని చెప్పి మెడికల్ కాలేజ్ ఇష్యూలో ఒక అలజడి ఆంధ్ర రాష్ట్రంలో సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తిరస్కరించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ప్రజల్ని 5 సంవత్సరాలు గాలికి వదిలేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. సో ఇటువంటి పాలన వాళ్ళు అందించారు కనుకనే కేవలం 11 స్థానాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళని తీసుకొని వచ్చినారు. ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే చేశాడు. ఆ సిగ్గుతో అసెంబ్లీకి కూడా రాని ఎమ్మెల్యేలుగా మిగిలిపోతున్నారు చరిత్రలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏ విధంగా ప్రజా ఉద్యమాలు చేయగలుగుతారు, ఆ ప్రజా ఉద్యమాలు చేసే అర్హత వాళ్ళకి ఉందా లేదా అని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అసత్య ప్రచారాలు చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నారో మనకు తెలుసు. అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని రావాలా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెడతాం జరుగుతూ ఉంది. పీపీపీ విధానము అని చెప్పి ఇప్పుడు వైసీపీ దాని గురించి గట్టిగా దుష్ప్రచారం చేస్తున్నారు. పీపీపీ విధానము ఏంది అని అంటే ఈరోజు గర్వంగా నేను తెలుపుకుంటున్నాను, అది ప్రో పూర్ పాలసీ, అంటే పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే పాలసీ. అదే ఈ కొత్త పీపీపీ విధానము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళు ఈ మెడికల్ కాలేజ్ మీద పెట్టిన ఖర్చు, వాళ్ళు పెట్టిన కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూస్తే అదే పేజ్లో ఇప్పుడు కడితే దాదాపు 20 సంవత్సరాలు పడతాయి ఈ కాలేజెస్ అన్నీ కంప్లీట్ అయ్యేదానికి. సో 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి పేదలకి మెరుగైన వైద్యము అందటము అందకూడదనేదే వాళ్ళ ఉద్దేశమేమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ కొత్త విధానం ద్వారా దాదాపు 220 అడిషనల్ సీట్స్ రాబోతూ ఉన్నాయి, ఇది ఇమీడియట్గా. అండ్ 110 దాంతో పేదవాళ్ళకే ఈ అడిషనల్ సీట్స్ రాబోతున్నాయి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు చూస్తే గతంలో కోవిడ్ టైంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేకో ఏ ఒక్క మంత్రికో కోవిడ్ వస్తే ఒక్కరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేరా అండి? అందరికందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ముఖ్యంగా హైదరాబాద్కో లేకపోతే వేరే రాష్ట్రానికో కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు మంచి వైద్యము పొందేదానికి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు పేదవాడికి ఏదన్నా జబ్బు వస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగ్గా లేకపోయినా కానీ వాళ్ళకి ఓకే, కానీ వాళ్ళకి మాత్రము మంచి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో రావాలా అనే బుద్ధి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇప్పటికే ప్రకటనలు